అన్నదాతకు నారా కవచం. అన్నదాత సుఖీభవ మాట తప్పని చంద్రన్న. మడమ తిప్పని హామీ. కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన సూపర్ 6 హామీల్లో అత్యంత ప్రధానమైన అన్నదాత సుఖీభవ నేడు లక్షలాది రైతు కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది. గత ప్రభుత్వ హయాంలో కేంద్రం ఇచ్చే 6,000 రూపాయలు పీఎం కిసాన్ నిధులను కూడా తమ ఖాతాలో వేసుకుని డబ్బా కొట్టుకున్న పాలకుల మోసపూరిత రాజకీయాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాశ్వతంగా చర్మగీతం పాడారు. రైతులకు చేసే సాయం గౌరవప్రదంగా ఉండాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా నేడు ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి ఏకంగా 20,000 రూపాయల భారీ ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ వాటాగా 6,000 రూపాయలు కలిపి 3 విడతల్లో నేరుగా రైతుల ఖాతాలోకి జమ చేస్తూ పెట్టుబడి కష్టాలను తీర్చుతోంది. ఇది గత ప్రభుత్వ సాయం కంటే దాదాపు 50% అదనం. అంతేకాదు ఈ ప్రభుత్వం కేవలం భూ యజమానులకే కాకుండా సాగులో నిజమైన కష్టజీవులైన భూమి లేని కౌలు రైతులకు సైతం అదే స్థాయిలో 20,000 రూపాయలు ఆర్థిక భరోసా కల్పిస్తూ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. 2025-26 బడ్జెట్లో ఇందుకోసం 6,300 రూపాయలు కేటాయించి ఇప్పటికే లక్షలాది మందికి లబ్ధి చేకూర్చడం చంద్రబాబుకు రైతు సంక్షేమం పట్ల ఉన్న తిరుగులేని అంకిత భావాన్ని చాటి చెప్తోంది. ఈ పథకం కేవలం ఆర్థిక సాయమే కాదు, కరువులు కష్టాల్లో ఉన్న అన్నదాతకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న ధైర్య కవచం. విపత్తుల్లో విశ్వరూపం, ప్రజాసేవలో ప్రభంజనం. ఆయన రాజకీయ చాణక్యం, మానవీయ దృక్పథం. విపత్తులను రాజకీయంగా వాడుకోవడం కాకుండా విపత్తును సమర్థవంతంగా ఎదుర్కోవడం ద్వారా ప్రతిపక్షాలకు నోట మాట రాకుండా చేయడంలో బాబు సిద్ధహస్తులు. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తుచూపుతూనే వ్యవస్థను ప్రక్షాళన చేయడం ఆయన రాజకీయ పరిణతికి నిదర్శనం. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రికార్డు స్థాయిలో నిధులు విడుదల చేసి పేద ప్రజల ప్రాణాలను కాపాడటమే తన పరమావధిని నిరూపించారు. కేవలం సంక్షేమ పథకాలు పంచడమే కాకుండా కష్టకాలంలో ప్రజల చెయ్యి పట్టుకుని నడిపించే నాయకుడు ఉన్నాడన్న నమ్మకాన్ని ఈ కూటమి ప్రభుత్వం కలిగించగలిగింది. సమర్థవంతమైన నాయకత్వం, శాస్త్రీయ దృక్పథ సమ్మేళనానికి చంద్రబాబు పాలన అద్దం పడుతోంది. విపత్తులోని వెరవని ధైర్యం, ఆపదలో అండగా నిలిచే గుణం ఆయన్ని ప్రజల హృదయాల్లో అసలైన ప్రజా నాయకుడిగా నిలబెట్టాయి. విద్యాశాఖలో విజనరీ విజయాలు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు తెచ్చిన విశ్వవిద్యాలయాలను ఏకీకృత చట్టం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను విస్తరించడం వంటి కార్యక్రమాల ద్వారా ఉపాధి అవకాశాలకు కొత్త మార్గాలు కల్పించబడుతున్నాయి. నాస్కామ్ ఫ్యూచర్ స్కిల్స్, ఎడ్యూ స్కిల్స్ వంటి సంస్థలతో భాగస్వామ్యాలు, స్కిల్ ఇంటర్నేషనల్ వంటి కార్యక్రమాలతో యువతను గ్లోబల్ స్థాయిలో పోటీకి సిద్ధం చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించడం ద్వారా విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం, ఎన్టీఆర్ విదేశీ విద్యా పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించడం వంటివి చంద్రబాబుకు యువత భవితపై ఉన్న నిబద్ధతను తెలియజేస్తున్నాయి. ఆరోగ్య ఆంధ్ర దిశగా చంద్రబాబు విజన్. ఆరోగ్య రంగంలో మూలధన వ్యయానికి 3,066 కోట్ల రూపాయలు కేటాయించడం ద్వారా చంద్రబాబు దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారించారు. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 1,000 కోట్ల రూపాయలు అధికంగా కేటాయింపు చేయడం ఆరోగ్య రంగంపై ఉన్న స్పష్టమైన దృష్టిని తెలియజేస్తోంది. నిలిచిపోయిన ఆసుపత్రి నిర్మాణాలను పూర్తి చేయడం, ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణ, ఖాళీ వైద్యుల పోస్టుల భర్తీ, ఔషధాల సరఫరా వ్యవస్థను స్థిరీకరించడం వంటి చర్యలు సమగ్ర ఆరోగ్య వ్యవస్థ నిర్మాణానికి బలమైన అడుగులు వేస్తున్నాయి. అపర భగీరథుడు చంద్రన్న. సాగునీటి రంగంలో నవశకం. నవ్యాంధ్రలో సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ 2014-19 మధ్య చంద్రబాబు సాగునీటి రంగానికి అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చారు. 5 ఏళ్లలో ఏకంగా 68,293.94 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సాగునీటి రంగాన్ని పరుగులు పెట్టించారు. రాష్ట్ర వ్యాప్తంగా 62 ప్రాజెక్టులను చేపట్టి అందులో 23 ప్రాజెక్టులను రికార్డు సమయంలో పూర్తి చేశారు. 32 లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ చేయడంతో పాటు 7 లక్షల ఎకరాలకు నూతనంగా సాగునీరు అందించారు. 93,308 చెక్ డ్యాములు, 8,40,000 కుంటల నిర్మాణం ద్వారా భూగర్భ జలమట్టాన్ని 3 నుంచి 8 మీటర్ల మేర పెంచి నీరు ప్రగతిని సాకారం చేశారు. పోలవరం ప్రాజెక్టు కేవలం ఉత్తరాంధ్ర లేదా గోదావరి జిల్లాలకు పరిమితమైన సాగునీటి ప్రాజెక్టు కాదని, ఇది రాయలసీమ రైతుల దాహార్తిని తీర్చే కృష్ణా డెల్టాను కాపాడే రాష్ట్ర జీవనాడిగా గుర్తించారు. శరవేగంగా పట్టిసీమ నిర్మించి 50,000 కోట్ల రూపాయల విలువైన పంటను కాపాడారు. 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చంద్రబాబు చేసిన మొదటి పని ముంపులకు గురయ్యే 7 మండలాలను ఏపీలో విలీనం చేయడం. అది జరగకపోతే ఈరోజు పోలవరం కలగానే మిగిలిపోయేది. 2014-19 మధ్య సోమవారం పోలవరం పేరుతో 23 సార్లు క్షేత్రస్థాయిలో పర్యటించి 90 సార్లు వర్చువల్ సమీక్షలు నిర్వహించి దాదాపు 72% పనులు పూర్తి చేశారు. మైనార్టీలకు పెద్దన్న చంద్రన్న. సంక్షేమ పథకాల జాతర. సమాజంలో అట్టడుగు వర్గాల వరకు సంక్షేమ పథకాలు చేరితేనే అభివృద్ధి సాధ్యపడుతుంది.
కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ప్రజలకు మంచి చేయాలని కృతనిశ్చయంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ముఖ్యంగా మైనారిటీ వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందించి వారికి ఆర్థిక దన్నుగా నిలబడుతోంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో 4,38,000 మంది ముస్లింలకు ఏడాదికి 3,511 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. 4,50,000 మందికి తల్లికి వందనం ఇస్తున్నారు. గతంతో పోలిస్తే సుమారుగా 57% అధికంగా ఈ ప్రభుత్వం ఇస్తోంది. ఒక కుటుంబంలో 5-6 పిల్లలున్న అందరికీ ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. 19,215 మంది విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ రూపంలో 264 కోట్ల రూపాయలు విడుదల చేశారు. దీపం 2 పథకం కింద 6,20,000 మంది మైనార్టీ కుటుంబాలకు ఉచిత గ్యాస్ సిలిండర్లకు 158 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మైనార్టీలకు ఆర్థికంగా ప్రోత్సహించేందుకు స్వయం ఉపాధి రుణాల కింద 194 కోట్ల రూపాయలు కేటాయించి ఆసరాగా నిలిచారు. మైనార్టీ విద్యార్థులకు టెట్, డిఎస్సి, నీట్, ఎంసెట్ తదితర పోటీ పరీక్షలు ఉచితంగా కోచింగ్ ఇస్తున్నారు. గత ప్రభుత్వం రద్దు చేసిన ఏపీజే అబ్దుల్ కలాం ఓవర్సీస్ పథకాన్ని పునరుద్ధరించి 20 కోట్ల రూపాయలు విడుదల చేశారు. అంధకార బంధురమైన విద్యుత్ రంగం చంద్రన్న సంస్కరణలతో వెలుగుల మయం. చేనేతలకు అండగా ఉచిత విద్యుత్. జగన్ నియంతృత్వ పోకడలతో సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత రంగం చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన తర్వాత గాడిన పడుతోంది. యువగణం యాత్రలో లోకేష్ ఇచ్చిన మాట ప్రకారం చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేసి మరో ముందడుగు వేశారు. చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం ఏడాదికి 150 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఈ నిర్ణయంతో సుమారు 104,000 చేనేత కుటుంబాల్లో వెలుగులు నిండాయి. దార్శనిక నాయకత్వానికి నిలువుటద్దం క్వాంటమ్ వ్యాలీ. క్వాంటమ్ టెక్నాలజీ రేపటి ప్రపంచానికి శక్తి. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ సెక్యూరిటీ వంటి రంగాలు రాబోయే దశాబ్దాల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మార్చే శక్తిగా నిలవనున్నాయి. వైద్యం నుంచి వ్యవసాయం వరకు, ఫైనాన్స్ నుంచి వాతావరణ అంచనాల వరకు క్వాంటమ్ టెక్నాలజీ ప్రభావం విస్తృతంగా ఉండబోతోంది. అత్యంత వేగం, ఖచ్చితత్వం, భారీ డేటా ప్రాసెసింగ్ సామర్థ్యం, ఈ 3 అంశాలు క్వాంటమ్ టెక్నాలజీని విప్లవాత్మకంగా నిలబెడుతున్నాయి. ఇదే భవిష్యత్ అని గుర్తించిన నాయకత్వమే ఈ దిశగా ముందడుగు వేసింది. విజన్ 2047 లక్ష్యంగా మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం 2026-27 బడ్జెట్లో రహదారుల అభివృద్ధికి 9,856 కోట్ల కేటాయింపు. ఏపీలో జాతీయ రహదారుల నిర్మాణం, గిన్నిస్ రికార్డుల ప్రస్థానం. బెంగళూరు, విజయవాడ, కడప ఎకానమిక్ కారిడార్ నిర్మాణ పనుల్లో 4 గిన్నిస్ రికార్డులు. 6 రోజుల అద్భుతం. 156 లేన్ కిలోమీటర్ల నిర్మాణం. 57,500 మెట్రిక్ టన్నుల బిటుమినస్ కాంక్రీట్ వినియోగం. సంక్షేమానికి సరికొత్త రూపం. చంద్రన్న పాలనలో సువర్ణాధ్యాయం. విద్యార్థులకు భరోసా, విద్యార్థులకు భద్రత, విద్యకు భరోసా, భవిష్యత్తుకు గ్యారంటీ. చంద్రబాబు పాలనలో ప్రధానంగా కనిపించే మార్పు ఏమిటంటే సంక్షేమం అంటే సాయం అనే పాత భావన నుంచి సంక్షేమం అంటే సాధికారత అనే కొత్త దిశలోకి మార్పు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, అంబేద్కర్ గురుకులాలు, దివ్యాంగుల సంక్షేమ పథకాలు, వృద్ధుల సేవలు ఇవన్నీ ఒకే లక్ష్యంతో అనుసంధానం అవుతున్నాయి. సమాజంలోని వెనకబడిన వర్గాలకు స్థిరమైన భవిష్యత్తు ఇవ్వడం విద్యారంగం ఈ మార్పులకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది. సూపర్ 6 అమలు నమ్మకానికి నాంది. సిబిఎన్ పాలనా ప్రస్థానంలో సాధించిన ప్రగతి. తల్లికి వందనం పథకం ద్వారా 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం ఏటా 15,000 రూపాయలు అందిస్తోంది. ఈ పథకం 2024 జూన్ 12న ప్రారంభమై అత్యధిక శాతం లబ్ధిదారులైన కుటుంబాలకు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా 42,69,000 మంది తల్లులకు 10,000 కోట్ల రూపాయల మేర సాయం అందడం, 10,000 కోట్ల రూపాయల మేర సాయం అందడం ఈ పథకం విస్తృత స్థాయిని తెలియజేస్తోంది. అన్నదాత సుఖీభవ రైతుకు 20,000 రూపాయల భరోసా. రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందించేలా ఈ పథకం రూపొందించారు. స్త్రీశక్తి పథకం ద్వారా ఏపీఎస్ఆర్టీసీకి చెందిన 5 రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నారు. ఆగస్టు 15న ప్రారంభమైన ఈ పథకం విశేష ఆదరణ పొందింది. ఇప్పటి వరకు 50 కోట్లకు పైగా ప్రయాణాలు నమోదయ్యాయి. ప్రతిరోజు సగటున 7 లక్షల మంది మహిళలు ఈ సౌకర్యాన్ని వినియోగిస్తున్నారు. ఉద్యోగానికి వెళ్లే మహిళలకు నెలకు 600 నుంచి 2,000 రూపాయల వరకు ఆదా అవుతోంది. విద్యార్థినుల విషయంలో ప్రయాణ దూరాన్ని బట్టి సంవత్సరానికి 1,485 రూపాయల నుంచి 8,760 రూపాయల వరకు ఆదా కనిపిస్తోంది. ఇది పేద మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. దీపం 2 పథకంతో 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు. పెరుగుతున్న ఎల్పీజీ ధరల భారం నుంచి కుటుంబాలను ఆదుకోవడానికి సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించేలా దీపం 2 పథకం అమలులోకి తీసుకొచ్చారు.
ఫిబ్రవరి 8 వరకు 3,64,00,000 పైగా సిలిండర్లు పంపిణీ అయ్యాయి. ఇప్పటి వరకు 2,891 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి. యువగళం నిధి, ఉపాధి, నిరుద్యోగ భృతి, యువత కోసం రూపొందించిన యువగళం నిధి పథకం 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే 12 సమావేశాలు నిర్వహించి 25 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు అనుమతులు ఇచ్చింది. ఇవి సుమారు 26 లక్షల ఉద్యోగ అవకాశాలను సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఇప్పటి వరకు 6,28,000 ఉద్యోగాలు సాకారమయ్యాయి. ఆడబిడ్డ నిధి, నెలకు 1,500 ఆర్థిక సాయం, 18 ఏళ్ల పైబడిన మహిళలకు నెలకు 1,500 రూపాయలు అందించేలా ఈ పథకం రూపొందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మందికి పైగా మహిళలకు లబ్ధి చేకూర్చడం లక్ష్యం. ఈ పథకం ఇంకా ప్రారంభ దశలో ఉన్నప్పటికీ అమలు వ్యవస్థ ఇప్పటికే సిద్ధమైంది. ఎన్టీఆర్ భరోసా, లబ్ధిదారుల కళలో ఆనందం. మొత్తం 65,49,000 మంది లబ్ధిదారులకు 21 నెలల్లోనే 60,000 కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వం ఖర్చు చేసింది. సామాజిక పెన్షన్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు, దివ్యాంగులకు 6,000 రూపాయలకు పెంచింది. కిడ్నీ, తలసేమియా బాధితులకు 10,000 రూపాయలు, మంచానికే పరిమితమైన వారికి 15,000 రూపాయలు అందిస్తున్నారు. అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకే భోజనం. 2014-19లో ప్రారంభమైన అన్నా క్యాంటీన్లను తిరిగి పునరుద్ధరించి ప్రస్తుతం 107 నగరాల్లో 207 క్యాంటీన్లు ప్రారంభించారు. రోజు 2,10,000 మందికి భోజనం చేస్తున్నారు. రోజు 2,10,000 మంది భోజనం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మరో 62 అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. మొత్తంగా 269 క్యాంటీన్ల ద్వారా పేదలకు 5 రూపాయలకే భోజనం అందుతోంది. మొత్తంగా సూపర్ 6 పథకాలు కేవలం సంక్షేమం మాత్రమే కాకుండా ఆర్థిక స్థిరత్వం, సామాజిక భద్రత, ఉపాధి సృష్టి అనే 3 ప్రధాన లక్ష్యాలను సమన్వయం చేస్తున్నాయి. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఈ పథకాలు ప్రజల జీవితాల్లో ప్రత్యక్ష మార్పును తీసుకువస్తున్నాయి. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ పథకాల అమలు ఒక సాధారణ పరిపాలన అంశం కాదు, ప్రజల జీవితాల్లో విశ్వాసం, భరోసా, అభివృద్ధి కలగలిపిన మార్పునకు ప్రతీకగా నిలుస్తోంది.